స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మార్చ్ వస్తుంది, ఆల్మోస్ట్ ఫిబ్రవరి అయిపోయింది. ఏప్రిల్ 15 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత సమ్మర్ హాలిడేస్. గడిచిన 7 నెలలు 8 నెలలు ఎలా చదివామో ఏమైందో మర్చిపోతాం. ఇప్పటి నుంచైనా ఫోకస్డ్గా శ్రద్ధగా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ వాట్సాప్ స్టేటస్లు పక్కన పెట్టి ప్లీజ్ శ్రద్ధగా మొబైల్ని పక్కన పెట్టి బుక్స్ తీయండి. మొబైల్ని ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయండి. గూగుల్, చాట్‌జీపీటీ, గ్రోక్, క్లాడ్ ఏదైనా సరే. మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు. రేయం బగళ్ళు వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు, మీరు ఎలా చదువుతారో అని చెప్పేసి. ప్లీజ్ ప్రెషర్ తీసుకోవద్దు, స్ట్రెస్ అస్సలొద్దు, రిలాక్స్డ్గా ఉండండి, డీహైడ్రేట్ అవుతూ ఉండండి. ఇప్పుడు ఆల్మోస్ట్ శివరాత్రి తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు. హీట్ ఎక్కువ అవుతుంది, మన బాడీకి మంచి వాటర్ కావాలి. నీళ్లు తాగుతూ ఉండండి, ఫ్రూట్స్ తింటూ ఉండండి, మంచిగా పడుకుంటూ ఉండండి, రెస్ట్ తీసుకోండి, మధ్య మధ్యలో న్యాప్ తీసుకుంటూ ఉండండి. మంచిగా ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ 45 రోజులే, దాని తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వస్తాయి, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పదలుచుకున్నాను, చాలామంది స్టూడెంట్స్ బాధపడతారు, డిప్రెసివ్గా ఉంటారు. ఎగ్జామ్స్ ఎలా రాయబోతున్నానో, ఎలా ఉండబోతుందో, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందని టెన్షన్ తీసుకుంటారు. ప్లీజ్, ఎగ్జామ్స్ మీరు చదివిందే, మీరు 10 క్వశ్చన్లు చదివితే దాంట్లో 7 క్వశ్చన్లు గ్యారెంటీగా వస్తాయి. డోంట్ వరీ, హ్యాపీగా మంచిగా చదువుకోండి. ఎగ్జామ్స్ మీరు మంచిగా రాయగలరు, రాస్తారు, ఆ నమ్మకం ఉంది. బట్ ర్యాంకుల కోసం, మార్కుల కోసం కొట్టుకోవద్దు, ఎగబడద్దు. దానికోసం ర్యాంకులు, మార్కులు జీవితంలో సక్సెస్ అవ్వడానికి సంబంధం లేదు. మార్కులు రాని వాళ్ళు కూడా, ఎగ్జామ్లో పాస్ అవ్వని వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అయ్యారు. మా బ్యాచ్లోనే చాలామంది, కొంతమంది లెస్ దాన్ 60% ఉన్నా కూడా మంచిగా సెట్ అయిపోయారు. కొంతమంది పొలిటీషియన్స్ అయ్యారు, కొంతమంది హాస్పిటల్స్ పెట్టారు, కొంతమంది లాయర్లు అయ్యారు, కొంతమంది మళ్ళీ చదివి ఏదో ఒకలాగా లైఫ్లో సెట్ అయ్యాం మేము. ఓకే, సో ఇన్స్పిరేషన్గా తీసుకొని ర్యాంకులు వస్తేనే మా లైఫ్ బాగుంటుంది, మార్కులు వస్తేనే మా లైఫ్ బాగుంటుంది అని అపోహని పక్కన పెట్టి మీ పని ఏంటంటే ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి, పాస్ ఫెయిల్ తర్వాత. ఓకే, మంచిగా ఉండండి, ఫోకస్డ్గా ఉండండి, శ్రద్ధగా ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ.